హే గాయ్స్, ఈరోజు మా మమ్మీకి నేను ఒక సర్ప్రైజ్ ఇచ్చాను. ఏంటక్కో ఈ చీరలా నగలా అని అనుకుంటున్నారా? అమ్మో, అంత పెద్ద పెద్దవి కాదు, కానీ ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఇచ్చాను. ఏంటంటే పొద్దున 5కి లేసి వంట చేశాను. ఓసిని దాన్ని ఎవడైనా సర్ప్రైజ్ అంటారానే అని అనుకుంటున్నారా? ఆగండి చెప్తాను. ఇది మీకు చిన్న విషయమే అయి ఉండొచ్చు, కానీ మా మమ్మీకి చాలా పెద్ద సర్ప్రైజ్ అన్నమాట. ఎందుకంటే రోజు 8 o'clockకి లేసి నా కూతురు 5 గంటలకి లేసి వంట చేసిందని అంటే సర్ప్రైజే కదా ఏ తల్లికైనా. ఏంటి నువ్వు 8 o'clockకి లేస్తావా అని అయితే అడగకండి. అవును, ఎందుకంటే మా మమ్మీ లేపదు, నేను లేద్దామన్నా కూడా. రోజు 5:30కే లేసి 6:30 కల్లా కుకింగ్ అంతా ప్రిపేర్ చేసి మా డాడీకి బాక్స్ పెట్టే మా మమ్మీ ఈ రోజు 5:30 అయినా ఇంకా లేవట్లేదేంటా అని చెప్పి అనుకున్నాను. తీవ్రంగా ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది, దాని ముందు రోజు మా డాడీ ఊరెళ్ళారనమాట. బస్సులో జర్నీ చేసి అలసిపోయిందిలే పాపం అని చెప్పి లేపకుండా నేనే సర్ప్రైజింగ్ గా కుకింగ్ అయితే చేశాను. ఇంకా మా డాడీ లంచ్ బాక్స్ లోకి అయితే నేనే కుక్ చేసి పెట్టేశాను. మన పేరెంట్స్ అంతే కదా, చిన్న చిన్న వాటికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా మమ్మీ అయితే అప్పుడప్పుడు ఇలాంటి సర్ప్రైజెస్ ఇవ్వాలి మరి.